హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'విజయ్ 69'. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ గారున్నారు. సరే పెద్ద ఆర్టిస్ట్ పైగా ఏదో మోటివేషనల్ స్టోరీ ఉంటది అని చూడడం స్టార్ట్ చేశా. స్టోరీలోకి వెళ్తే విజయ్ అంటే హీరో అనుపమ్ ఖేర్ గారు ఒక స్విమ్మింగ్ ట్రైనర్. ఆయనకి ఏజ్ 69. అందరిలా రిటైర్ కాకుండా ఆ ఏజ్‌లో కూడా ఏదో ఒకటి సాధించాలనుకుంటారు. సో పేపర్స్‌లో, ఇంటర్నెట్‌లో వెతికి వెతికి ఫైనల్‌గా త్రియథ్లాన్‌లో పార్టిసిపేట్ చేయాలి అని డిసైడ్ అవుతారు. ఈయన పార్టిసిపేట్ చేశాడా? చేసి అనుకున్నది సాధించాడా అనేదే స్టోరీ. పాజిటివ్స్ ఓల్డ్ ఏజ్‌లో ఏదో ఒకటి సాధించాలి అనే పాయింట్ అండ్ మన అనుపమ్ ఖేర్ గారి పెర్ఫార్మెన్స్. మిగతా అంతా నెగెటివే. మూవీలో నమ్మదగ్గ సీన్ ఒక్కటి కూడా లేదు. పైగా ఎమోషనల్ కనెక్ట్ అవ్వచ్చు అనుకుంటే హిందీలో బూతులు, తెలుగులో చూస్తే తెలుగులో బూతులు. ఫ్యామిలీతో అయితే చూడలేం. సరే ఇంకా ఆ స్పోర్ట్స్, ఆ క్లైమాక్స్ ఏమైనా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది అంటే అస్సలు లాజికే లేకుండా పాటలు పెడితే పరిగెట్టేయడం, తన ఏజ్‌లో మళ్ళీ వెనక్కొచ్చి ఒకరిని కాపాడేసి, మళ్ళీ ముందుకు వెళ్లి విన్ అయ్యి, ఆ తర్వాత 10,000 రన్ చేసేసి, హమ్మ! చెప్తుంటేనే అలుపొస్తోంది. బట్ అందులో ఆ పెద్దాయనకి అస్సలు రాదు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే మంచి పాయింట్, మంచి పెర్ఫార్మన్సెస్ ఉన్న స్టోరీని డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అనవసరమైన బూతులు పెట్టడంలో పాస్ అయ్యారు. మరీ ఖాళీగా ఉంటే తప్ప ఖచ్చితంగా చూసేయాలి అనేలాంటి మూవీ కానే కాదు. ఒకవేళ చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూసేయండి. ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.